అయితే రాష్ట్రంలో తిరుపతి లడ్డు కల్తీ అయిందని చెప్పి సంచలనం రేపుతోంది. మరి దీన్ని ఉద్దేశించి ఈరోజు సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం చూసాం. ఏదైతే ఖచ్చితమైన ఒక స్వతంత్ర ప్రతిపదికి చెందిన సిట్ ఏర్పాటు చేయబోతున్నాము, కమిటీ 5 సభ్యులుగా అని చెప్పేసి. మరి గత వారం చూసాం సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు చెప్పబెట్టుగా మాట్లాడుతుందని చెప్పేసి అంటాం. కానీ చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు చేసిన ఆరోపణలు. సో ఈరోజు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలంటారా? అసలు హిందువులకు అన్యాయం జరిగింది అనుకోవచ్చు అంటారా? ఏం చెప్తారు అసలు? అయితే ఇప్పుడు లడ్డు నెయ్యి విషయం ఉన్నది. నెయ్యి విషయం ఆ పవిత్రతతో కూడినటువంటి తిరుమల అంటే దేవుడికి ఆవు నెయ్యినే వాడతారు, ఆవు పాలనే వాడతారు. మనమైనా సరే ఏదైనా పూజకి ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు వాడతాం పంచామృతాల కింద. కానీ ఇవాళ ఏవిఆర్ అనే ఒక డైరీని తీసుకొచ్చారు. ఆ డైరీకి అంటే టెండర్ కొన్ని నిబంధనలు ఉన్నాయి. నిబంధనలు ఏంటంటే 250 కోట్ల టర్నోవర్ ఉండాలి నెయ్యి సప్లై చేసే వాళ్ళకి. 1 2 రోజుకి 4 లక్షల టర్నోవర్ ఉండాలి. ఈ టర్నోవర్ ఉన్న వాళ్ళకి మాత్రమే 4 లక్షల లీటర్ల పాల సేకరణ, 250 కోట్ల టర్నోవర్. ఈ కంపల్సరీ టెండర్లో ఈ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. కానీ ఇవాళ దాన్ని ఫస్ట్ 250 నుంచి 150 కోట్లకి సడలించారు. 4 లక్షల పాల సేకరణ ఏదైతే ఉందో దాన్ని 2 లక్షల పాల సేకరణకి తగ్గించారు. ఎవరి కోసం తగ్గించారు? ఆల్రెడీ కర్ణాటకకి చెందిన నందిని కార్పొరేషన్ నెయ్యి ఉన్నది. వాళ్ళకి 250 కోట్ల పైనే ఉంది టర్నోవర్. అలాగే 4 లక్షల పైనే ఉంది వాళ్ళ పాల సేకరణ. కానీ ఒక దురుద్దేశంతో వీళ్ళు అంటే నేను ప్రతి దాంట్లో కమిషన్ కావాలి, ప్రతి పనిలో పర్సంటేజీలు కావాలి. పర్సంటేజీలు ఉంటేనే వీళ్ళు పనిచేస్తారు, డబ్బులు వస్తేనే పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడపలా, ఒక కార్పొరేట్ కంపెనీలాగా ప్రభుత్వాన్ని మార్చేసి కార్పొరేట్ కంపెనీలాగా నడిపాడు. ఎలాగంటే కార్పొరేట్ కంపెనీలు అంటే ఎక్కడో కంపెనీకి చెందిన ఓనర్ ఉంటాడు, ఆ ఓనర్ని కలవాలంటే కుదరదు. మేనేజర్లో, జనరల్ మేనేజర్లో, ఇంకా వేరే వాళ్ళతో కలవాలి. కానీ ఇవాళ ఈ ఫ్యాక్షనిస్టు, ఈ దుర్మార్గుడు ఒక డాన్ లాగా ఒక ఎమ్మెల్యే వెళ్తే టీవీలో కనపడడం ఎక్కడైనా ఉందా? ఏ రాష్ట్రంలో అయినా, ప్రజాస్వామ్య దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి టీవీలో కనపడ్డమా? చెప్పండి. అంటే ఆయన సమయం చాలా విలువైనది దేంట్లో, డబ్బుల సంపాదనలో. అలాగే ఈ ఏవిఆర్ డైరీ అనే దానికి కేవలం కల్తీ నెయ్యి. ఇప్పుడు బయట నెయ్యి కొనాలంటే ఆవు నెయ్యి 1000 రూపాయలు ఉన్నది బయట ఎక్కడైనా సరే మార్కెట్లో. కానీ 320 రూపాయలకి ఎలా ఇచ్చారు? 320 రూపాయలకి ఇచ్చారంటే అది కల్తీ అనే కదా. కల్తీ కలపకుండా ఎలా ఇస్తారు? మొన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒకడు ఉన్నాడు, బఫూన్ గడు. ఆ బఫూన్ గడు ఏం మాట్లాడాడు? పంది ఫ్యాట్ని బంగారంతోని, నెయ్యినేమో రాగితోని పోల్చాడు. ఆడు బఫూనా లేకపోతే ఇంకా దుర్మార్గుడు? ఆడు లుచ్చగాడు, లఫుట్గాడు, ఎందుకు పనికిరాని వెదవాడు. లాపట్టా ఉంటే ఉండొచ్చు, ఒక లఫుట్గాడిలాగా మాట్లాడాడు. అత్యంత పవిత్రమైన తిరుపతి లడ్డు గురించి జుగుప్సాకరంగా మాట్లాడాడు సోషల్ మీడియాలో. మొన్న సుప్రీంకోర్టుకి ఎవరు వెళ్ళారు? రాజకీయాలు చేయాల్సింది తెలుగుదేశం పార్టీయో, జనసేన పార్టీయో, బీజేపీ పార్టీయో చేయలే. ఇప్పుడు వీళ్ళు వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టుకి వెళ్ళాలి. కానీ హైకోర్టుకి వెళ్ళకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి అలా ఏం చెప్పారు? సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక వ్యక్తిగా పిటిషన్ వేశాడు. వైవి సుబ్బారెడ్డి గారు ఒక వ్యక్తిగా పిటిషన్ వేశాడు. ఒక వ్యక్తిగా ఇవాళ కోర్టు చివాట్లు పెట్టింది. నువ్వెందుకు దాచావు? మాజీ టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అని ఎందుకు దాచావు అని ప్రశ్నించింది. మొన్న అన్నారు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకున్నారు. ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలి దేశ ప్రజలకి. హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి. మనోభావాలు మీరు కల్తీ నెయ్యి తీసుకొచ్చి కల్తీ నెయ్యి వల్ల పోలేదా? యానిమల్ ఫ్యాట్లు అనేసి చెప్పేసింది కదా. ఇవాళ సుప్రీంకోర్టు కూడా
ఒక సిట్ని వేసింది కదా, ఐదుగురితో కూడిన సిట్ని. సిబిఐ వాళ్ళిద్దరూ, రాష్ట్రానికి చెందిన 2 పోలీసులు, అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకరిని 5గురితో కూడిన సిట్ వేసింది. ఈ సిట్ వచ్చి ఎవడైతే లుచ్చా పనులు చేశాడో, ఎవడైతే కమిషన్లు దొబ్బాడో, ఎవడైతే కుట్రపూరితంగా ఏవిఆర్ కంపెనీకి అప్పచెప్పారో, ఎవరైతే హిందువుల మనోభావాలు, హిందువుల గురించి చులకన గోతాలు తీసి ఈ వైసీపీ అరాచక నాయకుల ఆట కట్టిస్తారు. మీకు ఇంకొక విషయం చెప్తున్నా, ప్రజలు ఆయన అంటున్నాడు మళ్ళీ మేమే వచ్చేస్తాం 2029 కల్లా, కళ్ళు మూసుకుని తెరిసేలోపు మేమే వచ్చేస్తాం అంటున్నాడు. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకుపోయే మీకు ప్రజలు మిమ్మల్ని తరివేశారు. కళ్ళు మూసుకుపోయి పరిపాలన చేశారు మీరు. ఎవడైనా సరే ప్రశ్నిస్తే ప్రశ్నించేవాడు గొంతులు కోసేశారు మీరు. అందుకే మిమ్మల్ని 6 అడుగులు గొయ్యి తవ్వి 1000 అడుగులు లోతుకు తొక్కేశారు. అది మీరు తెలుసుకుంటే మరీ మంచిది. ఈ రాష్ట్రంలో ఒకటే ఒక్క విషయం చెప్తున్నా, ఆ రోజు 30 ఏళ్ళు పరిపాలిస్తామన్నాడు. 30 ఏళ్ళు ఎవరు పరిపాలిస్తానన్నాడు? 30 ఏళ్ళు మేమే ఉంటామన్నాడు. కానీ 5 ఏళ్ళు అవ్వగానే ప్రజలు చీకొట్టారు. 5 ఏళ్ళకు ముందే ఎప్పుడు పోతాడరా బాబు, ఎప్పుడు 5 ఏళ్ళు వచ్చేస్తాయి, ఎలక్షన్లు ఎప్పుడు వచ్చేస్తాయి అనేసి ప్రజలు ఆలోచించి వీక్షించి చాచిపెట్టి కొట్టారు. చాచిపెట్టి కొట్టంగానే ఎక్కడికో వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మతిపోయి ప్రజల ముందుకు వచ్చి అన్యాయ పాలన చేస్తున్నారు, అరాచక పాలన చేస్తున్నారు. అరాచక పాలన ఏం చేశారు? ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది, జనని అనే ఒక వివాహితని చంపేశారు. ఆమెను చంపేయడం ఎలాగా? ఆమెను ఒక ఆటో అతను ఆమెను నమ్మించి ప్రలోభపెట్టి తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. మా అమ్మాయి కనపట్టలేదని మిస్సింగ్ కేసు కట్టారు 2020లో. కానీ ఎవరైతే మిస్సింగ్ కేసు కట్టారో వాళ్ళ మీద మర్డర్ కేసు కట్టారు. మర్డర్ కేసు కట్టి తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే జడ్జి గారు వెంటనే చూసి, ఏమయ్యా అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా? మీరు చదువుకునే వచ్చారా ఉద్యోగాలు, లేకపోతే ఏమన్నా లంచాలు ఇచ్చి వచ్చారో మీరు చెప్పండి అని అడిగింది. ఏంటి మేడం అంటే, రిమాండ్ రిపోర్ట్ వేశారు మీరు, కోర్టుకి సబ్మిట్ చేశారు 320 కేసు కింద. 320 కేసు అంటే మర్డర్ కేసు. ఒకరిని చంపేసిన కేసులో తీసుకొచ్చారు, 2 అరెస్ట్ చేశారు. 5గురిని చూపించారు కేసులో, 2 తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. మర్డర్ కేసు అన్నప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదని అడిగారు. లేదు మేడం, అవతల పోని కాగితాలు వీళ్ళు ఏదైతే ఎఫ్ఐఆర్ కట్టారో, రిమాండ్ రిపోర్ట్ వేశారో మొఖం మీద ఇసురు కొట్టి అవతల బాగుంది. 2020లో జరిగిన సంఘటన ఇప్పుడే బయటకు వస్తుంది. కానీ ఇవాళ ఆ కేసులో ఒక్కళ్ళని అరెస్ట్ చేశారు. ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నారో అతను ఒక్కడిని అరెస్ట్ చేశారు. ఆ కేసులో ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో, బాధితుల మీద మర్డర్ కేసులు ఎవరైతే కట్టారో ఆ పోలీసులందరినీ అరెస్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఉపేక్షించకూడదు, లోకేష్ గారు కూడా ఉపేక్షించకూడదు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉపేక్షించకూడదు. అలాగే దగ్గుబాటి పురంధేశ్వర్ గారు కూడా ఈ కేసులో కలగజేసుకోవాలి. హోంమంత్రి గారు కూడా కలగజేసుకోవాలి. కలగజేసుకుని ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల పక్షాన కేసులు కట్టి, ఎవడైతే ఏడిపించాడో, ప్రజల్ని చిత్రహింసలకు గురి చేశారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోనేసి మక్కలెరగదని, అవసరమైతే 10 ఏళ్ళు జైలు శిక్షలు పడే విధంగా కేసులు కట్టాలని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, దగ్గుబాటి పురంధేశ్వర్ గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ఎక్కింది మొదలు 2024 వరకు అరాచక పాలన, అన్యాయ పాలన, అక్రమ పాలన, దుర్మార్గ పాలన చేశారు.